నమస్తే. యూఆర్ అన్స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. ఎపిసోడ్ 5 సీజన్ 8 బిగ్ బాస్ రివ్యూస్. హ్యాపీ టీచర్స్ డే September 5th. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ చీఫ్స్ వాళ్ళ క్లాన్ అంటే వాళ్ళ క్లాన్ అంటే ఫ్యామిలీ అవునండి, ఏదో వంశం అనండి, అలాగా ఆ అర్థంలో అంటారు. వాళ్ళ క్లాన్ని సెలెక్ట్ చేసుకోనమాట. టీమ్ ఆఫ్ మెంబర్స్ ఫర్ ది ఫైట్. 8:30కి మైండ్ బ్లాక్ పాడుతోని హుషారుగా స్టార్ట్ అయింది. నేను సినిమాలో చూడలేని స్టెప్పులన్నీ వీళ్ళందరూ చేశారు. అది ఇంట్రెస్టింగ్ టాపిక్. తెగావేసి పడిపోయారు. ఒక మోజ్ రూమ్ లాగా, మా పాతది మోజ్ రూమ్ లాంటిది ఇంకో రూము. జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపికకి పర్యావసానం అంటే కాన్సిక్వెన్సెస్ ఉంటుంది అని ఒక క్యాప్షన్ పెట్టారు. దాన్ని అబ్బాయి ట్రాన్స్లేట్ చేసి నిఖిల్ని చాలా బుద్ధిగా వింటున్నారు. ఓహో, అంటే నువ్వు వాట్ ఎవర్ చాయిస్ అంటే ఇక్కడ గేమ్స్ ఈ థీమ్ ఏమవుతుంటుందో దానికి సంబంధించి కొటేషన్ పెడతారు. అర్థమైంది. ప్రతి ఎంపికకి పర్యావసానం ఉంటుందంటే నువ్వు ఎవరినైతే ఎంచుకుంటున్నావో, చూస్ చేసుకుంటున్నావో దాన్ని బట్టే నీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని ఇండైరెక్ట్గా బిగ్ బాస్ చెప్తున్నట్టు అనిపించింది నాకు. అయితే కట్ చేస్తే అదే రూమ్లోని మణికంఠ మొహం మీద టవల్ వేసుకొని ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్న కుర్రోళ్ళలాగా ఆహాహాహా నవ్వుతున్నాడు. నేను కళ్ళానుకున్న అక్కడ ఒక పెద్ద మగ్గుతోని టీ ఏదో తెచ్చుకొని సోనియా తాగుతుంది. అందరికీ చక్కగా వింటుంది మాట. విని కెలకాల్సినవి కెలికేస్తుంది. నేను కళ్ళనుకున్నాను, పృథ్వీ మొహం కనిపించింది. చూశాక ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఆ అబ్బాయి మాట తీరు ఎన్ని రంగులు మారుస్తున్నాడో. ఫస్ట్ టూ డీసెంట్, టూ సీరియస్, టూ ఫోకస్డ్ గేమర్ లాగా కటింగ్ ఇచ్చాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్, నేను ఇన్ని కష్టాలు పడండి అడవనో మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకో రంగు చూపిస్తున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం హౌస్లోకి వచ్చాక ఒక హ్యాంగ్ ఓవర్ నుంచి వస్తున్న ఫేస్లా పెట్టి, నిద్ర తెలీదు, ఏడిచేడో తెలీదు, పడుకొని బోర్ల పడి టమ్నైల్లో పెట్టాను చూడండి. అక్కడ అన్న మాటలు, పృథ్వీ కళ అనుకున్నా, కళ్ళు తెరిచి వస్తే పృథ్వీ మొహం చూశాను. ఆహా, ఈ కొంపలోనే ఉన్నానా, ఇదెక్కడ గోలరా అనుకున్నాను అని అన్నాడు. దిస్ ఈజ్ ద రెస్పెక్ట్ హీస్ గాట్. విత్ మై అపాలజీస్. బిగ్ బాస్ హౌస్ అంటే ప్రాణం పెట్టేస్తారు కంటెస్టెంట్స్. అది నేను చూశాను ఇన్ని సీజన్స్లో. బిగ్ బాస్ పిలిచండి, బిగ్ బాస్ అంటాం, ఎంత వినయంగా ఉంటారు. ఈ కొంపలోనే ఉన్నాను, ఇది ఎక్కడ కావాలరా అనుకున్నాడట. సో దాన్ని బట్టి మణికంఠ క్యారెక్టర్ని కూడా అసెస్ చేసే అవకాశం వచ్చింది నాకు అనిపించింది. బిగ్ బాస్ హౌస్ అన్నా, బిగ్ బాస్ అన్నా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉన్న కంటెస్టెంట్స్ని ఎన్నాళ్ళో చూశాను. సో ఈ కొత్త యాంగిల్ మాట మణికంఠలో. ఆడియన్స్ గమనించాలని కోరుతున్నాను. సోనియాతో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఏదోలే మాట్లాడుకున్నానంటే చాలా లైట్గా తీసుకుంది. రెస్ట్ రూమ్లో నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. పృథ్వీ బ్రష్ చేస్తుంటే ఇదేంటి అదేసుకుంటున్నావు, అది టూత్పేస్ట్ కాదే, ఫేస్ వాషే అన్నాడు. అవునా, కవర్ కూడా చేయలేదు, అవునా నిజమా అన్నాడు. అంటే తను నిజంగా ఫులిష్గా కళ్ళు మూసుకొని చేస్తున్న తప్పుని అది మంచి ఫన్ క్రియేట్ అయింది. అంటే ఇదే సీను గుర్తుపెట్టుకోండి, మహేష్ బాబు అతడు సినిమాలో ఎవరు బ్రహ్మానందం గారితో మంచి ఫన్ క్రియేట్ అయింది సీను. అప్పుడు నాకు ఇంకా గుర్తొచ్చింది. అబ్బాయి అన్నాడు, ఒరే అబ్బాయి అతడు సినిమాలోని సీన్ రీక్రియేట్ చేస్తున్నారా అంటే అప్పుడు కూడా అబ్బాయి అసలు ఇది ఫేస్ వాష్ అని అంటలే. పక్క నుంచి ప్రేరణ యష్మి గౌడ అన్నది, అంత ఫోమ్ వస్తుంది ఫేస్ వాష్ అంటే, అంత ఫోమ్ ఎందుకు వస్తుంది టూత్పేస్ట్ అని ఆలోచించాలి కదా వీడు అంటుంది. ప్రేరణ అయితే 3 రోజుల నుంచి దాంతోనే ఫేస్ వాష్తోనే బ్రష్ చేస్తున్నావా అంటే ఫుల్ నవ్వు. నిఖిల్ అయితే అదేంటి అది ఫేస్ వాష్ కదా, ఎలా బ్రష్ చేస్తున్నావు అంటాడు. సో ఇక్కడ అబ్బాయి వీళ్ళందరూ జోకులు చేయడం, అతడు సీను పేస్ట్ గురించి అనుకోవడం చాలా మంచి ఫన్ క్రియేట్ అయింది. చిల్ అవుట్ అవుతున్నాను కొంతసేపు. కట్ చేస్తే శేఖర్, బేబక్క కియా 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 అని ఆవిడకి మార్షల్ ఆర్ట్స్ వచ్చేట, నేర్చుకుందట అక్కడ యుఎస్లోని. అవన్నీ కొంచెం
చాలా తెలివిగా, అంటే అమాయకురాలాగా ఏం చేతకనట్టు ఇన్నోసెంట్గా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. కానీ బేబక్క ఇస్ క్వైట్ ఇంటెలిజెంట్ అని చిన్న మొహమాటం, అంటే చిన్నపిల్లలు తగ్గమాళ్ళు అందరూ నేను చేసేస్తాను లేరా వంట అని ఒప్పుకోవడం అవన్నీ ఉన్నాయి. కానీ తెలివైంది. ఆ కియా అన్నది తను డ్రెస్ వేసుకొని మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించడానికి ట్రై చేస్తుంది. ఇంకా మంచి పాటగత్తి అని చెప్పింది. ఆ పాటగత్తి ఆ సింగర్గా ఇంకా అన్ఫోల్డ్ అవ్వలేదు. తను అది కూడా పాడుతుంది అవకాశం వస్తే, ఎందుకంటే ఎక్కువ ఈ కిచెన్ గొడవలోనే పడుతున్నారు, ఎవ్రీ సీజన్లో ఉండేది. తర్వాత మంచి ఫన్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది అమ్మాయి. ఏదైనా సీరియస్ విషయాన్ని కూడా నేను చెప్పాను, నేను ఆ బ్లౌజ్ పీసులు తాంబూలాలు ఇచ్చిన బ్లౌజ్ పీసుల గురించి ఎంత ఫన్ క్రియేట్ చేసిందో ఒక షార్ట్స్లో. అలాగా సీరియస్ విషయాలను కూడా ఫన్ యాంగిల్లో చెప్పగలిగే టాలెంట్ కూడా ఉంది. అది కూడా కొంచెం అవకాశం వస్తే తను అల్లికిపోతే బేబక్క విల్ సస్టైన్ ఇన్ ద హౌస్ అనిపించింది నాకు. అది చెయ్యాలి, లేదంటే కొంచెం బేబక్క కష్టమే అనిపించింది. నిన్నటి అమాయకమైన సీనరీస్ వచ్చి వస్తాయి. అయితే ఇక్కడ ఇది ఏదో అయింది ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి, అంటే శేఖర్ భాషకి నేర్పిస్తున్నట్టు బేబక్క తన ఆర్ట్ని ప్రదర్శిస్తుంది. అండర్లైన్ దిస్ పాయింట్. ఇక్కడ మణికంఠ విష్ణుతో కూర్చున్నాడు. రాదర్ విష్ణువే ఒక్కొక్కరిని టచ్ చేస్తూ వాళ్ళని మంచి చేసుకోవడం, తన పాజిటివ్ యాంగిల్ చెప్పడం, వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు మొరల్ డౌన్ అవుతుందని పుష్ చేయడం చేస్తున్నది. తన వంతు సాయం తను గేమ్లో దిగిపోయింది. ఆల్రెడీ నువ్వు లోలో ఉన్నావు కదా, నేను మళ్ళీ నామినేట్ చేస్తే అంటే జెన్యున్గా చెప్పేస్తుంది, నేను నామినేట్ చేస్తే నువ్వు ఫుల్ అప్సెట్ అయిపోతావు. నువ్వు పాయింట్స్ వెతుకుతున్నాను, అందుకని నీతో 3 రోజులు ట్రావెల్ అయ్యాను అనేసరికి నేను ట్రిగ్గర్ అయ్యాను. అంటే మణికంఠ నేను ఓవర్ థింకింగ్ నా మిస్టేకే కదా, నెగిటివ్ థింకింగ్ నాకే ఎక్కువ కదా అని ఏదో చెప్తున్నాడు. అంటే కన్ఫెషన్ అని చెప్పాలి, తను అన్నీ ఒప్పుకుంటున్నాడు. నెగిటివ్ థింకింగ్, మిస్టేక్స్, వైఫ్ని మిస్ అవుతున్నావా అని అడిగింది చాలా స్వీట్గా. అన్నాడు. తన లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అవ్వకూడదు కదా, నా మిస్టేక్స్ వల్ల నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది నాకు. అంటే ఎందుకు అలా అవుతుందేమో, వాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ అనుకోకు విష్ణు. మెంటల్ లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ అమ్మాయి. లివ్ ది మూమెంట్, ఎందుకు అలాగా వైఫ్ని మిస్ అవుతున్నావా, ఓకే ఓకే అని చెప్పి తనని ఆదరిస్తుంది మాటలతోనే. అప్పుడు మణికంఠ ఒక మాట అన్నాడు, అందుకే తమ్నైల్ పెట్టాను, రంగులు మారుస్తున్న మణికంఠ అని. నామినేషన్లోని నేను చాలా ఇంటెలిజెంటు అన్నట్టు అబ్బాయి మాట వరుసకి దొర అంటే సర్లే నన్ను దొర అని ఒప్పుకున్నావు, ఏం దొర అండి బక్క దొర అంటావేంటి, ఈయన దొరతనం ఎప్పుడో పోయింది, దొర కాలాలు. నేను దొర అని ఒప్పుకున్నా అంటే ఏంటి, ఏ విషయంలో ఆయన దొర? నెంబర్ 1. నెంబర్ 2, నామినేషన్స్లో హీరో బిల్డప్ ఇస్తూ నేను అందుకే విష్ణుని ఫాలో అయ్యాను, 3 days తప్పు దొరుకుతుందా, వర్డ్స్ అన్నీ వదిలేస్తుందా, ఆ మాట మీద నామినేట్ చేద్దామని చూశాను అని పర్పస్ఫుల్గా చెప్పి తనని అటాక్ చేసి తను నామినేట్ చేసిన మనిషి ఇప్పుడు వచ్చి అంటాడు అలా పాయింట్స్ వెతుక్కునే గలీజ్ గాడిని కాను అని చెప్తున్నాడు. పాప అమ్మాయి నమ్మినట్టే అనుకుంటూ వెళ్ళిపోయింది. 10 AM అంటే అందుకు రంగులు మారుస్తున్నాడు మణికంఠ అని చెప్పాను. ఒకసారి ఏమో ఏడ్చేసి ఇంకంతే నా చాప్టర్ క్లోజ్ అంటాడు, ఒకసారి ఏమొచ్చి ఎరగదీసేస్తాను అంటాడు, నేను గేమర్ని, మైండ్ గేమ్ ఆడతాను, ఇక్కడ మీరు చూడండి హార్ట్ గేమ్ ఆడను ఏదో అంటాడు. హార్ట్ గేమ్ ఎవరితో కనెక్టే అవ్వలేదు, హార్ట్ గేమ్ ఎలా ఆడతాడు? తను చెప్పాలంటే ఆడియన్స్ అందరూ జాలిపడేటట్టు బిహేవ్ చేస్తున్నాడు. కానీ మంచి గేమర్స్ కావాలి మనకి. ఐ హ్యావ్ ఆల్ ద సింపతి లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, బట్ సింపతి మీద నడిపించకండి గేమ్ షోని. 10 AM నిఖిల్ నైనికతో మాట్లాడుతున్నాడు, చాలా సరదాగా ఉన్నారు. తను వీళ్ళని మటుకు అంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటాడు, అందరినీ ఇంప్రెస్ చేయడానికి, గొడవ అవ్వకుండా చూడడానికి. అంటే గొడవకి కయ్యాన్ని కాలు దువ్వడు, గేమ్లాగా ఆడుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటాడు నిఖిల్. అయితే నిఖిల్తో నైనికతో అంటున్నాడు, వాట్ డస్ ద గైడు అంటే అబ్బాయి ఏం చేస్తుంటాడు, నీలో కొరియోగ్రాఫరా అని ఏదో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, కూబీ లాగుతున్నాడు. నో 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 అంటుంది. అంటే మదర్ ఫాదర్కు తెలుసు కదా, చెప్పచ్చు కదా. అంటే మదరే ఉంటారు, ఫాదర్ మాతో ఉండరు పాపం చెప్పింది తన ఫ్యామిలీ విషయం ఏదో మామూలుగా లైటర్ వేన్లో.
ఆ డాన్సర్ అంటే నో 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 అంటుంది. సోనియా వచ్చి లేజీయా యాక్టివా ఏదో ఏడిపిస్తున్నారు. చాలా బ్లష్ అయిపోయింది, రెడ్గా అయిపోయింది బొగ్గులో అని నిఖిల్ చెప్తున్నాడు. దాన్ని కొంచెం సైడ్ ట్రాక్ చేసి కట్ చేస్తారు ఆ టాపిక్. ఎడిటింగ్లోనో మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు. సో నెక్స్ట్ ప్రేరణ మణికంఠతో మాట్లాడుతుంది. ఈ ప్రేరణ కొన్ని యాంగిల్స్లో ఈ అమ్మాయి చాలా నచ్చుతుంది. పాయింట్ చాలా క్లారిటీ ఉంటుంది, క్లియర్గా చెప్తుంది. అలాని అటాక్ చేసినప్పుడు చేస్తుంది, స్మూత్గా చెప్పినప్పుడు చెప్తుంది. ఈ అమ్మాయి కొన్నాళ్ళు బాగా ఆడితే సెట్ అవుతుంది, ట్రాక్లో పడుతుంది. ఏం చెప్పిందంటే మణికంఠతో, నువ్వేం తీసుకోలో నీ సెల్ఫ్కి స్పేస్ తీసుకున్నావు, ఎన్నాళ్ళు నీ ఒంటరితనంలో బతికావు, సాలిట్యూడ్ ఆయన భాషలో. ఇప్పుడు నువ్వు మింగిల్ అవి నువ్వు సర్ప్రైజ్ పీపుల్, నువ్వు ఎలాగ ఇంటరాక్ట్ అవుతావు చూస్తారు జనాలు. ఓకే, నువ్వు ఆ పని చేయి. ఇప్పుడు ఈ చాలు, ఈ సాలిట్యూడ్ ఒంటరిగా ఉండడం మాని చాలు. ఇదంతా జనాలు చూశారు, జనాలు అంతకన్నా తీసుకోలేరు. నువ్వు నెక్స్ట్ జనాలకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్గా అందరితో కలిసి ఎలా ఉంటావు అనేది చూస్తారు. యూ స్టార్ట్ డూయింగ్ దట్ అన్నది. డైనింగ్ హాల్లో సోనియా మాట్లాడుతుంది. ఏం లేదు, ఆ అమ్మాయికి ఏదో ఒకటి స్క్రీన్ స్పేస్ కావాలన్నమాట. ఏదో అంటారు దాన్ని, స్పేస్ వచ్చిందంటే కాదు, క్రియేట్ చేసుకున్నదని. ప్రతి చోట క్రియేట్ చేసుకుంటుంది. ఎలాగో నెక్స్ట్ ఇదే ఎపిసోడ్లో ఎండింగ్ చెప్తాను. ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ గురించి, లంచ్ ఏం చేసుకుందని కెలుగుతుంది అందరినీ. ఆకుకూరలు ఉన్నాయి, బచ్చల కూర ఉంది, ఈ కూర ఉంది, ఆకుకూరల గురించి డిస్కషన్ వస్తుంది కదా, ఏదో చెప్తుంది. మళ్ళీ అవతల వాళ్ళు ఏదో నో అంటారు. సో పాలక్ పన్నీర్ ఏదో చేసుకుందామని ప్రిపేర్ అయ్యారు. అది ఎవరు చేయాలి అన్నీ అనుకుంటున్నారు. మటన్ కర్రీ అనుకున్నారు. సీత చేస్తుందంటే ఓకే అన్నది. పిల్ల చిన్నదే కానీ మటన్ వండేస్తుందట, అన్నీ చేసేసుకుంటుందట. ఇక్కడ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని మణికంఠ కెమెరాకి మాట్లాడుతున్నాడు. నన్ను బాగా మోటివేట్ చేశారు, ఇక్కడి నుంచి ఆడి చూపిస్తాను అని ఏదో చిన్న వేశాడు, ప్రగల్భం వేశాడు. చూస్తాం బాబు ఎంత గేమ్ ఆడతావో, మైండ్ గేమే ఆడతావో, అందరినీ మైండ్తో ఆడించి ఏడిపించి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకోనివ్వకుండా చేస్తావేమో అని నా గట్ ఫీలింగు. మీరు ఎవరేమనుకున్నా పర్వాలేదు, బట్ ఇది ఫ్యాక్ట్, అందుకు చెప్తున్నాను, ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. అందరినీ డిస్టర్బ్ చేసి తన గేమ్ తను ఆడుకొని తన ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్ళిపోతాడు. వీళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తాడు. వీళ్ళు మంచి ఆట ఆడలేరు. ఎప్పుడు ఏం రియాక్ట్ అవుతాడో, ఏం డ్రామా చేస్తాడో, ఏ రచ్చ క్రియేట్ చేస్తాడో, ఏం ఏడుస్తాడో, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు అని అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సమాజం రిప్లికా అండి బిగ్ బాస్ హౌస్. మనం కూడా పక్కన మనం ఎంత బాగా వెళ్తున్నా పక్కనోడు ఎవరో చేసిన కిరికిరికి మనం బలైపోతుంటాం, ఒకసారి బాధపడుతుంటాం. మనం నచ్చపోయిన అట్మాస్ఫియర్లో ఉండాల్సి వస్తుంది. అది బిగ్ బాస్ హౌస్ అని కాదు, బయట కూడా అది జరుగుతుంటుంది. దాన్ని ప్రతిబింబమే బిగ్ బాస్ హౌస్ అని నా ఫీలింగు. చాలామంది తెలీదు, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎవరు ఉద్యోగాలు చేసుకొని ఆ టైంకి వచ్చేస్తే కాదు, నలుగురు సమాజంలో నలుగురితో నలిగితే తెలుస్తుంది ఇవన్నీ. ఏం లేదు, బిగ్ బాస్ ఈజ్ ఏ రెప్లికా ఆఫ్ సమాజం, ప్రతిబింబమే చాలా మటుకు సమాజంలో జరుగుతున్నవే. అయితే ఇక్కడ డైనింగ్ హాల్లో జరుగుతున్న డిస్కషన్స్లోని ఇక్కడ బేబక్క, నైని, విష్ణు వేరే రూమ్లో వెళ్ళి మాట్లాడుకుంటుంటారు. ఏంటంటే బేబక్క తన కష్టం చెప్తుందంటే, మొహమాటస్తురాలు కదా, కొంచెం ఓపెన్గా ఇంకా డిస్కషన్ రావటం లేదు. ఎవరెవరు మోటివేట్ చేస్తే తను చెప్తుంది తన ఒపీనియన్స్. బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు అమ్మో మేమేం తినలేదని బ్యాక్ టు బ్యాక్ వెంటనే వంట వండమంటున్నారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గ్యాప్ ఇవ్వండి అంటే చెప్దాము. విష్ణు అంటుంది, మరి చెప్పండి. బ్రేక్ఫాస్ట్ తినని వాళ్ళు లంచ్ చేసుకునేటట్టు హెల్ప్ చేసినట్టే చెప్పుకోండి, రిలాక్సేషన్ కూడా టైం అవ్వటం లేదని బేబక్క తన కష్టం చెప్పుకుంది. యాక్చువల్లీ విష్ణు నైనితో డిస్కషన్ చేయకుండా మన నిఖిల్తో డిస్కషన్ పెట్టి అబ్బాయితోనో కూర్చోబెట్టి చెప్తే బెటర్. అది విష్ణు అన్నది, నేను యాక్చువల్లీ నామినేట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సోనియా డామినేటింగ్ మాట్లాడినవి, అలాగే యష్మి కూడా అన్ని ఏదో పాయింట్అవుట్ చేస్తుంటుంది, అందుకని వాళ్ళు చేద్దాం అనుకున్నాను. అయితే 11:50కి సోనియా సీత మాట్లాడుకుంటున్నారు. సోనియా సీత స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎవరి గురించి మళ్ళీ డిస్కషన్ అంతా మన హీరో గారి గురించే, ఎవరు మణికంఠ గురించి. ఏంటంటే నిన్ను ఎవరు ఇష్టపడతారో మనకు తెలీదు, ఆడియన్స్లో నిన్ను ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు, మమ్మల్ని ఇష్టపడేవాళ్ళు వేరే ఉంటారు. అయితే నీ సెట్ ఆఫ్ ఆడియన్స్ నీకు ఉంటారు, సో నీ గేమ్ నువ్వు ఆడుకొని వెళ్ళు అన్నట్టు చిన్న హితబోధ. ఎక్కడికి వెళ్ళినా ఈయనకే హితబోధలు.
ఈయన చూడండి ఏక మేక అంటారు కదా, అలా ఏక మేక అయిపోయి కూర్చుంటాడు. వీళ్ళు ఇంకా వీళ్ళందరికీ హితబోధలే చేస్తుంటారు వీళ్ళందరినీ ఆ అబ్బాయికి. ఎన్ని సీజన్లు చూడలేదు నేను. శేఖరు నబీలు. శేఖర్ ఎక్కడున్నా అక్కడ చిన్న ఫన్ను, కొంచెం మైండ్తో ఆలోచించే విషయాలే ఉంటాయి. బాగా మాట్లాడతాడు, లైటర్ వేన్లో మాట్లాడుతుంటాడు. బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఉంటుంది ఆయన దగ్గర. చాలా బాగా చెప్తున్నాడు నబీల్తో. సార్ నేనేమైనా ఇంప్రూవ్ అవ్వచ్చని నబీల్ అడుగుతుంటే, బీ యువర్ సెల్ఫ్, నీ ఆట నువ్వు వాడు, నువ్వు ఎలా ఉంటావో అలా ఉండు, అలా ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో నిలబడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బేబక్కే చూడు, చాలా మంచిది ఆవిడ. వీళ్ళందరూ నీ మాట నువ్వు, నీ పాయింట్ నువ్వు చెప్పు, గట్టిగా మాట్లాడు, క్వశ్చన్ చెయ్యు, నేను చీఫ్ చేయలేదు, నాకు అర్హత ఉందని డిఫెండ్ చేసుకో అన్నారు. తను వెంటనే ఆ సలహాలకి కొంచెం లోబడి మ్యానిపులేట్ చేశారు రాదర్, నువ్వు ఇలా కాదు, నువ్వు అలా చేయాలని. సో వాళ్ళ సలహా తీసుకొని ఎవరు వండుకోకండి, ఇలా ఉండండి, అలా ఉండండి. ఏమైంది, నామినేషన్లో అయిపోయింది. అందరూ కన్నం పెట్టేశారు, మొహమాటలాగా పెట్టేశారు. సో బీ యువర్ సెల్ఫ్, నీ మనస్తత్వం ఏంటి, నీ మొహమాటస్తురాలువా, నువ్వు కోపిష్టివా, అలాగే ఉండండి అని చెప్తున్నాడు శేఖర్ భాష. అది మంచి సలహా యాక్చువల్లీ. అయితే నెక్స్ట్ సీత అండ్ సోనియా డిస్కషన్ చేస్తున్నారు కిచెన్లో. బేబక్క బేబక్ వండుతానన్నదా, సీత వండుతానన్నది ఏదంటే పాలక్ పనీరు అంటే వెంటనే నిఖిల్ వెళ్ళి క్లారిఫై చేసేసుకున్నాడు డిస్కషన్ లేకుండా కొంచెం క్లవర్గా. ఏమ్మా నువ్వు వండుతానన్నా అంటే, లేదు నా బదులు బేబక్క వండుతానన్నది. అంటే అప్పుడు బేబక్క వంటిమి తెలివచ్చి అవునవును నేను వండుతానని చెప్పాను అని చెప్తుంది ఎక్కడి నుంచో నిద్ర లేచినట్టు. ఈలోగా అబ్బాయి వచ్చాడు, అవును మీరు వండుతానన్నారా, సీతకి తన బదులు వండుతానంటే, నేను వండుతానంటే పక్కన ఉన్న ప్రేరణ అన్నది, అదేంటి నాకు కూడా చెప్పలేదు సీత వండుతుందని. అంటే సీత వండడం గురించి కాదు, సీత బదులు నేను వండుతానని ఒప్పుకున్నానంటే, మరి నాకు తెలియదు ఆ విషయం అనేది ప్రేరణ. సో కొంచెం అలాంటి వాటిలో కొంచెం స్లోగా ఉంటుంది ఫర్ సమ్ రీజన్. అది మనకి మెల్లి తెలుస్తుంది. బేబక్ వెంటనే ఇన్ఫామ్ చేయలేదు. బట్ అక్కడ రేషన్ ఎవరిది అన్నప్పుడు చెప్పండి, నిఖిల సోనియా ఎవరు అంటే, సోనియా కొంచెం అన్నీ గెలుగుతుంటుంది కదా, టూ మచ్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుందని రేషన్ ఎవరిని అడగాలంటే అప్డేట్ చెయ్యు నిఖిల్ అని చెప్తే, అవును సోనియా అలా జోరీగా నిఖిల్ భోంచేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళు ఇలాగా సీతని ఇలా అన్నది అని ఏదో చెప్తుంది. అంత క్లియర్గా వినిపించలేదు, సౌండ్ పెట్టుకోలేదు నేను. ఏదో చెప్తుంది, ఎవరికి వినిపించకూడదనే చెప్తుంది. బేబక్ అదే గమనించి రేషన్ ఎవరిని అడగాలి అని భోంచేస్తూ డిస్కషన్ చేసుకుంటే నిఖిల్ ఎంచి అప్డేట్ అంటారు అంతే. అప్డేట్ ఏం చేశాడంటే, రేషన్ చూస్తుంది సోనియా, ఎవరికి ఏం కావాలన్నా తన్నే అడగండి, మీ వంతు ఆఫ్ రేషన్ తన్నే అడగండి అని అన్నాడు. అయితే ఈ ఓం ఆదిత్య అతనికి మంచి క్లారిటీ ఉంటుందండి. మణికంఠతో చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే మణికంఠ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు, ఇంకా మనసులో సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఉంచుకుంటున్నాడు, క్లియర్ చేసుకోలేదని అర్థమయ్యానికి పెద్ద మంచి తరహాగా వచ్చి, నువ్వంటే లవ్ అండ్ కంపాషన్ ఉంది, అంటే నాకు జాలి దయ కరుణ అన్నీ ప్రేమ అన్నీ ఉన్నాయి నీ మీద, కానీ పబ్లిక్ నేను సేవ్ చేసేస్తుందిరా. మొదట చెప్పాడు, నీవు క్రియేట్ చేసిన సీన్కి నువ్వు సేవ్ అయిపోతావు, పబ్లిక్ చూసుకుంటారు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పాడు పబ్లిక్ విల్ సేవ్ యూ అని. ఐ అండర్స్టాండ్, థ్యాంక్స్ సార్ అన్నాడు. అని మళ్ళీ అదేదో బుక్ అడ్డు పెట్టి, నేను మళ్ళీ ఏడుస్తా కానీ నేను ఆడవను. అయ్యా అది ఓపిక నశించిపోతుంది. ఇదే కంటిన్యూ అవుతే మాత్రం జనాలు బోరెత్తిపోతారండి. సో 1:45 PM బిగ్ బాస్ సైన్యం లేని రాజు కాదు, చీఫ్స్ అందరూ క్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. బేబక్క, శేఖరు, నబీలు చీఫ్స్ సెలెక్షన్లో దగ్గరికి వెళ్ళి తప్పిపోయారు కాబట్టి వాళ్ళకి ఒక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, మీరు మీ చీఫ్స్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అన్నారు. డైనింగ్ హాల్లోని అప్డేట్ చేశాడు నిఖిల్ బేబక్ చెప్పడంతో, రేషన్ సోనియా చూసుకుంటుందని ఇది క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ క్లాన్ సెలెక్షన్ మొదలైంది 3:30కి. శేఖర్ ఫస్ట్ స్ట్రైట్ టు ది పాయింట్, యష్మి గౌడ అని చెప్పాడు. ఇంకెవరికి చాయిస్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే యష్మికి షీ వాజ్ వెరీ స్మార్ట్, చిన్న బ్లష్ చేస్తూ అప్పుడే 1 డే అంతని ఓన్లీ శేఖర్ భాషతోని నాకు శేఖర్ బోలే గారు అని వస్తుంది శేఖర్ చూస్తుంది. బట్ బోలే కన్నా క్లెవరు, స్మార్ట్ మూవ్స్,
స్మార్ట్ థింకింగ్ శేఖర్ భాష. హీల్ గో లాంగ్ వే ఇన్ బిగ్ బాస్ హౌస్. అయితే అంటే అన్లెస్ ఎవరో ట్రిగ్గర్ చేస్తే ఏదో దవ్వడం తప్ప హీఈస్ వెరీ సేఫ్. సేఫ్ అని కాదు, హీఈస్ ట్రూ టు హిమ్సెల్ఫ్, ట్రూగా ఉంటాడు. అయితే ఇక్కడ ఏమైందంటే యష్మి గౌడకి నా లూప్ హోల్స్ అన్నీ తెలుసు, నా మైనస్లు అన్నీ తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటాను, నా మూడ్ ఎప్పుడు బాగుంటుందో, నేను ఎప్పుడు పని చేస్తాను. సో తనతో ఉంటే నాకు అడ్వాంటేజ్ స్మార్ట్ మూవ్ అన్నది. ఆ అమ్మాయి కూడా చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తుంది, కొంచెం నసగని. అప్పుడు అన్నాడు, నేను అదే అదర్ సైడ్లో ఉంటే ఈ అమ్మాయి ఈ పాయింట్స్ మీద నన్ను అటాక్ చేసే అవకాశం ఉంది, అందుకే నేను ఇక్కడ ఆడతాను, తన టీంలోనే ఉంటాను అన్నాడు. అయితే ఇది బాగుంది, నిజంగా స్మార్ట్ మూవే. నెక్స్ట్ బేబక్ వచ్చి నిఖిల్ ఈజ్ ఎ గుడ్ లీడర్షిప్లో నేను జర్నీ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఆర్గానిక్గా కనెక్ట్ అయ్యారు. హీ రెస్పెక్ట్స్ బేబక్క, తను సలహాలు తీసుకుంటాడు, తను లీడర్షిప్లో అక్కడ కిచెన్ అవన్నీ చూసుకుంటుంటుంది. కంప్లైంట్స్ పెద్ద తావివ్వదు కాబట్టి ఏ లీడర్కైనా అలాంటి వర్కర్స్ ఇష్టపడతారు వర్కర్స్ని. నెక్స్ట్ నబీల్ ఏమన్నాడంటే, బడ్డీగా వచ్చాను నైనికాతో, ఐ కంటిన్యూ దట్ అన్నాడు. నైనికా వాజ్ వెరీ హ్యాపీ, అందరూ బ్లష్ చేసుకున్నారు. దెన్ శేఖర్, నా డ్రాబ్యాక్స్ తెలుసు అన్నాడు శేఖర్ ఈ అమ్మాయితో, యష్మి గౌడతో. అయిపోయిన తర్వాత చీఫ్స్ని ఇంప్రెస్ చేసుకొని తగమాళ్ళందరూ క్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయ్యాక విష్ణు నిఖిల్ దగ్గరికి వచ్చి నా గురించి నీ ఉద్దేశం ఏంటి ఏదో మాట్లాడింది. ప్రేరణ వచ్చింది, యష్మి గౌడ దగ్గరికి పృథ్వీ వెళ్ళాడు. అలాగే మణికంఠ అందరినీ టచ్ చేశాడు. నేను అబద్ధం చెప్తే రాత్రి నిద్రపోలేను, నా క్యారెక్టరే అంతా అన్నాడా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట చెప్తున్నాడు. బట్ తనకి ఏంటంటే ఇన్ఫీరియారిటీ ప్లస్ సుపీరియారిటీ ప్లస్ ఓవర్ థింకింగ్ ప్లస్ టెన్షన్, ఇన్ఫీరియారిటీతో కూడిన సుపీరియారిటీ, దాంతో ఇవన్నీ కలబోసిన ఒక క్యారెక్టర్ మణికంఠ. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడం వల్ల ఇవన్నీ అయ్యాయని నా ఫీలింగ్. అది నిజంగా కొంచెం జాలిపడే విషయం, కానీ అంత బిగ్ బాస్ హౌస్లో ఓపెన్ అప్ అయిపోయి అంతమందిని డిస్టర్బ్ చేయడం అవసరం లేదనిపించింది. కానీ బిగ్ బాస్కి మాత్రం టీఆర్పీ కంటెంట్ కావాలి కాబట్టి వీళ్ళు కావాలని తెచ్చి కెలికి మళ్ళీ కన్ఫెషన్ రూమ్ తెచ్చి కొంచెం దువ్వి చేస్తుంటాడు బిగ్ బాస్. ఓకే, కావాల్సింది ఏంటి జనాలకి? ఎంటర్టైన్మెంట్. మోస్ట్లీ ఈ కన్నీళ్ళ సీరియళ్ళు ఇవన్నీ ఆ పాయింట్ మీద క్లిక్ అవుతుంటాయి చాలా మటుకు, అందుకే నేను సీరియల్ చూడను అసలు. అయితే ఇక్కడ ఈ మణికంఠ గురించి ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ కలబోసిన ఇతను ఎంత టెన్షన్ పడుతున్నాడంటే నిఖిల్ దగ్గరికి వెళ్ళి, నేను సెకండ్ ప్రిఫరెన్స్ కాదు కదా, నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే కదా, హౌ కెన్ హీ, ఎందుకంత అలా అంత ప్రెషర్ పెడుతున్నాడు. తర్వాత ఓపెన్గా చెప్పేసింది యష్మి గౌడ, నేను ఆలోచిస్తాను, నా సెకండ్ ప్రిఫరెన్స్ నువ్వంటే, ఓ అయితే నువ్వు నన్ను ఆప్షన్ వస్తే నేను సెలెక్ట్ చేసుకుంటావు కదా అని ఆ అమ్మాయికి ప్రెషర్ పెడుతున్నాడు. నైనికాకైతే ఛాన్స్ లేదు. ఓకే, నేను నీ గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు పిల్లలు జనరేషన్ చాలా ఓపెన్గా చాలా ఫ్రాంక్గా ఉంటున్నారండి, మొహమాటాలకు ఎక్కువ తావెవరు. ఆ పాయింట్ మాత్రం ఆ యాంగిల్ ఈ జనరేషన్లో నాకు నచ్చుతుంది. అంటే ప్రతిదీ కొండపదలు కొట్టే చెప్పలేనక్కర్లేదు, కానీ నీ గురించి నేను ఆలోచిస్తానే, నాకు ఆప్షన్ వస్తే ఓకే చూద్దాం అని ఎంత బాగా చెప్పిందో నైనిక. సో ముగ్గురిని లైన్లో పెట్టుకున్నాడు, బట్ స్టిల్ టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. నాకు ఫిజికల్గా నేను ఫిట్టు, నేను మెంటల్లీ ఫిట్టు, నేను క్లెవర్ని, నేను మైండ్ గేమ్ ఆడతాను అని తను ఈ పాటికి ప్రూవ్ చేసుకొని ఉంటుంటే, ఈ లబోదిబోమని ఫ్లాష్ బ్యాక్లు చెప్తే ఆడకుండా ఈ ముగ్గురు చీఫ్లు పోటీపడి ఉంటారు అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ ఫిజికలీ స్ట్రాంగ్, సో పృథ్వీని తీసుకుందామని. మెంటల్లీ ఫిజికలీ స్ట్రాంగ్ అబ్బాయి, తను తీసుకోవడానికి నిఖిల్ కూడా రెడీగా ఉన్నాడు. సో ఇలాగ తను ప్రూవ్ చేసుకుంటే ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నన్ను ఎవరూ తీసుకోరేమో అన్న భయం తనకు ఉంది. ఆ టెన్షన్తోనే ముందుకు వచ్చేసరికి అక్కడ ఒక చిన్న ఇదైంది, అది చాలా డీటెయిల్గా చెప్తాను. అయితే ఇక్కడ సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, బాగా మాట్లాడుతుంది. మాటలతో ఒక్కడితోనే బతికిలేరు కదా, మాటలతోని బూర్లో ఉండేస్తారంటారు. అది జరగదు. ఇక్కడ గేమ్ ఆడాలి, తగినట్టు తగ్గాలి, వాళ్ళతో కలిసిపోవాలి, మాయ చేస్తూ ఉండాలి, అన్నీ చేస్తూ ఉండాలి, సెల్ఫ్ మళ్ళీ ట్రూగా ఉండాలి. అయితే ఇక్కడ సోనియా తన గొప్పతనం చెప్పుకుంటూ, నేను
ఫిజికల్ గేమ్లో ఆడలేమో ప్రోని కాను అంటే నేనేం తోపుని కాను అని చెప్పడమాట చెప్పకే చెప్పింది. సో గేమ్స్ అయితే గేమ్ పరంగా ఫిజికల్గా తను గట్టిగా ముందుకు వెళ్ళలేదు. సో ఆ అమ్మాయిని కేవలం తగువాడడానికో పాయింట్లు పేకడానికో పెట్టుకోవాలి. గేమ్స్ అలా ఉంటాయని ఏం లేదు కదా. సో తను గొప్ప చెప్పుకుంది, తను ప్రమోట్ చేసుకుంది. నిఖిల్ కొంచెం అటు ఇటు వ్యాసిలేట్ అవుతున్నాడు, తీసుకుందామా ఈ అమ్మాయిని. ఎవరికెవరు ప్రామిస్ చేయలేదు. అయితే నా సెకండ్ చాయిసా నేను మీకు అని అడిగాడు. ఆదిత్య ఓం మాత్రం నిఖిల్కో ఫ్రాంక్గా చెప్పాడు. వీళ్ళలో కూడా నాకు ఆ ఫ్రాంక్నెస్ ఆ ఇది నచ్చుతుంది, స్ట్రాంగ్గా ఉండడం. మీరు నాకు సెకండ్ చాయిస్, ఫస్ట్ నాకు ఇంకో చాయిస్ ఉన్నారు, కానీ నాకు గివెన్ అ ఛాన్స్ నేను మీ గురించి ఆలోచిస్తానని చీఫ్గా చెప్పగలంటే మెచ్యూరిటీ ఉన్నది ఆదిత్య ఓంకి. నాకు అది నచ్చింది. పృథ్వీ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళినా 100% ఇస్తాను సెలెక్ట్ చేసుకుంటే అని యష్మి గౌడ కొంచెం చెప్పాడు. ఎందుకంటే యష్మి గౌడ చెప్పిన పాయింట్ ఒకటి నచ్చింది. నాకు ఛాన్స్ రాలేదు ప్రూవ్ చేసుకోవడానికి చీఫ్ అయినప్పుడు, నువ్వు లక్క మీద వచ్చేసావని అన్నారు. సో ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, 100% మనం గెలవాలి, ఆ దాంట్లోని మీరు నన్ను హెల్ప్ చేస్తారనుకుంటున్నా అనేసరికి పృథ్వీ ఆ పాయింట్కి పడిపోయాడు. సో యష్మి గౌడ్ని ఆఫ్ చేసుకున్నాడు. అబ్బాయి వచ్చాడు. ఏం చెప్పాడంటే అబ్బాయితో నేను నిఖిల్ ఏమన్నాడంటే, నాకు యూనిటీ కావాలి, నేను ఒక్కడనే లీడ్ చేసి నేను డామినేట్ చేయను, నన్ను కూడా ముందుకు నడిపించగలిగాను నా టీము అని చెప్పాడు. అంటే అందరినీ మంచి చేసుకుందాం అనుకున్నాడు ఆ మాటతో. కానీ తన ఒరిజినల్గా ఉన్న డామినేటింగ్ క్యారెక్టర్ అందరికీ తెలుసు. అందుకే అబ్బాయి కూడా చాలా తెలివిగా ఆలోచించి అక్కడికి వెళ్తే నిఖిల్లే హైలైట్ అవుతాడు తప్ప నేను హైలైట్ అవ్వను అని ఆలోచించి తను కూడా యష్మి గౌడ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే తను ఛాన్స్ ఇస్తుంది, మీరందరూ నన్ను గెలిపించండి అని. సో అలా అయింది. ఒక క్యాండిడేట్ని మాత్రం ఇద్దరు చీఫ్స్ అనుకుంటుంటే ఆ క్యాండిడేట్గా చాయిస్ వదిలేస్తామని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. ప్రేరణ స్టార్ట్ చేసింది. యష్మి ఐ నో అబౌట్ హర్ వెల్ అన్నది. తర్వాత నిఖిల్ అన్నాడు, ఒక మాట మీద స్టిక్ ఆన్ అవుతుంది ప్రేరణ అని అన్నాడు. నాకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, నేను అది కూడా నీకు ఇవ్వగలదు నాకు అమ్మాయి, నాకు తన కేపబిలిటీస్ తెలుసని యష్మి అప్పటికే పోటీసింది ప్రేరణని. సో ప్రేరణ ఈజ్ ఇంటూ యష్మి గౌడస్ టీమ్. నెక్స్ట్ ఆదిత్య ఓము అసలు సెకండ్ థాటే లేదు, మంచి క్లారిటీ ఉన్న మంచి. ఏమైందంటే నిఖిల్ ఆప్ చేశాడు ఆదిత్య ఓంని. ఎవరు చేస్తారని ఆలోచిస్తుంటే స్ట్రైట్గా అమ్మాయి నైనిక, మీ ఒపీనియన్స్ చాలా ఇష్టం, 99% కరెక్ట్ అవుతుంటే ఎప్పుడు అవి, సో ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఐ వాంట్ యూ యాజ్ మై టీమ్ ఇన్ మై క్లాన్ అన్నాడు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, హీ వెంట్ ఇన్ టు అవర్ టీమ్. నెక్స్ట్ మణి చాలా టెన్షన్కి వచ్చాడు. మణికంఠ అనేసరికి నాకు మణికంఠ అని ఎవరు కప్పుకొని నించోలేదు, అమ్మాయిలు ఇద్దరు ఆఫ్ చేసుకోలేదు చీఫ్స్. నిఖిల్ ఇలా ఆలోచిస్తూ ఐ విల్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఓకేనా అయితే రైటా, నన్ను సెలెక్ట్ చేసుకున్నాం కదా అని ఎంత టెన్షన్ పడిపోతున్నాడో మణికంఠ. పెద్ద గండం గడిచిందిరా బాబు దేవుడా, ఇప్పుడు కానీ ఎవరూ సెలెక్ట్ చేయకుండా విష్ణు ప్రియకి చిన్న టైం ఇచ్చి గ్యాప్ ఇచ్చి సెలెక్ట్ చేసినట్టయితే ఈ 2 నిమిషాల్లో ఎంత రచ్చ అయిపోదునో. నేను ఫినిష్, నా ఇదేంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, నా జీవితం ఎంత అని మొదలుపెట్టి ఉండేవాడు. ఆ రచ్చ నుంచి ఆడియన్స్ని తర్వాత హౌస్ని కూడా కాపాడిన ఆపద్బాంధుడయ్యాడు నిఖిల్. తప్పమని సెలెక్ట్ చేసుకున్నాడు తప్పగా, తనకి పెద్ద ఆప్షన్ కాదు అది యాక్చువల్లీ. దెన్ విష్ణుప్రియ వచ్చింది. చాలాసేపు ఎవరు తను ఆప్ చేయలేదు. నేను అనుకున్నదే జరిగింది బిగ్ బాస్ అంటే తను ఎవరు సెలెక్ట్ చేసుకోరని అనుకుంది. అప్పుడు నైనిక చాలా తెలివిగా ఒకసారి ఇలా లెఫ్ట్ చూసేసరికి అక్కడ మన బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంట పేరు పెట్టింది నైనిక. మన సీత కిర్రాక్ గుర్తు మర్చిపోతాను, సీత సైక్ చేస్తున్నమాట, వేరే కమాన్ గో ఫర్ ఇట్ అని చెప్తుంది. విష్ణుప్రియని తీసుకుంది. ఏంటంటే తను చెప్పేది స్ట్రెంగ్త్ ఉంది నా దగ్గర, మైండ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కావాలి, కమాన్ అన్నది. బ్యాండ్స్ పెట్టింది చేతికి. వాళ్ళ టీం తాలూగా కలర్ బ్యాండ్స్ 2 చేతులకు పెట్టి వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళ టీం మెంబర్స్ని. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఏదో అనుకుంటూ సర్దపడిపోయింది. నెక్స్ట్ అబ్బాయి వచ్చాడు. నీకు నాకు మంచి వైబ్స్ సెట్ అయ్యే నిఖిల్ అని నిఖిల్ చెప్పాడు అబ్బాయితో. ఐ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అని యష్మి అన్నది. సో నాలో ఏదో స్ట్రెంగ్త్ చూసింది అమ్మాయి. సో యష్మి టీంకి వెళ్తున్నాను,
అని నిఖిల్కి ఒక హగ్ ఇచ్చేసి యష్మి టీంకి వెళ్ళిపోయాడు. షీ బిలీవ్డ్ సంథింగ్ ఈజ్ ఇన్ మీ, సమ్ స్ట్రెంగ్త్, సో ఐ ప్రూవ్ మై సెల్ఫ్, నాకు అక్కడ ఛాన్స్ ఉంటుందని వెళ్ళాడు. నెక్స్ట్ పృథ్వీ వచ్చాడు. ఐ విల్ గో టు యష్మిస్ టీము, ఎందుకంటే నామినేషన్లో నన్ను సేవ్ చేసిందని ఒక పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే నేను ఐఎమ్ ఫర్ హర్ అని చెప్పాడు, వెళ్ళాడు. బాగుంది. ఒక అమ్మాయి టీంలోకి వాళ్ళలోని ప్లస్ పాయింట్స్, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తూ ఎంత స్ట్రాంగ్గా ఉన్న జెంట్స్ వెళ్ళడం కూడా మంచి పర్యావసనం, అంటే చాలా బాగుంది అనిపించింది నాకు. ఆ జెస్చర్, అది వాళ్ళ అండర్స్టాండింగు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ మనం టీంలో ఉండి మనం ఎలా ఎక్స్పోజర్కి గురవుతాం, మనం ఎంత బాగా ఆడతాం అన్నది ఆలోచించుకుంటూ అవతల వాళ్ళ స్ట్రెంగ్త్లను కూడా బ్యారేజ్ చేసుకుంటూ టీమ్స్లోకి వెళ్ళారు. అది చాలా బాగుంది, అది నాకు నచ్చింది ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ సోనియా అంటుంది, సోనియా వచ్చింది, నీకు నో చాయిస్ అని బిగ్ బాస్ చెప్పారు, నువ్వు నిఖిల్ టీంలోకి వెళ్ళాలంటే. అక్కడ కూడా చిన్న సెల్ఫ్ డబ్బా ఇలా చిన్నది ఏదో పాస్చర్ పెట్టి ఆడపులి అంటే అన్ని టమ్నైల్స్ అలాగే పెడుతున్నారు. నేను ఆడలేను ఫిజికల్ టాస్క్లు అంటున్న అమ్మాయి, అంటే ఫిజికల్ టాస్క్లు ఆడేలేను, నేను ప్రోన్ కాను అంటున్న అమ్మాయి, నేను ఆడపులిని నిఖిల్ లాంటి వాళ్ళతో ఢీ కొట్టడానికి ఒకటి ఆ కాన్ఫిడెన్స్ నచ్చింది నాకు. నిఖిల్ లాంటి వాళ్ళతో నేను ఢీ కొట్టడం, ఆడడం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒకే టీంలో ఉన్నారు ఆడపులి, మీ ఇద్దరు అగేన్స్ట్గా ఆడరు, ఒకే టీంలో ఉన్నారు కాబట్టి ఆడపులి క్యారెక్టర్స్ ఎలా బయటపడాలంటే నిఖిల్తో ఇంకో టీంలో ఉండి అగేన్స్ట్గా తనకి వ్యతిరేకంగా నిలబడి ఆడి గెలిస్తే ఆడపులి అంటారు. యామ్ ఐ రైట్ ఆడియన్స్? ఒక్కసారి దీని మీద కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ నైని అండ్ యష్మికి 2 క్లాన్స్ రెడీ అయిపోయి వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు అన్నది బిగ్ బాస్ కొన్ని గేమ్స్ పెట్టి డిసైడ్ చేస్తారట, అనౌన్స్ చేశారు. గెలిచిన వాళ్ళకి నిఖిల్ టీం నుంచి ఎవరు ఏ టీమ్మేట్ కావాలంటే వాళ్ళని తీసుకునే ఆప్షన్ ఇచ్చింది. ఓ అనుకున్నారు. యష్మి గౌడ రైట్ డెసిషన్స్, వీళ్ళు చిన్న చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. రైట్ డెసిషన్స్, కన్ఫ్యూజన్ ఉండకూడదు, అబ్బాయి ఈజ్ బెటర్ ఫిజికల్ టాస్క్లోని, అయితే సోనియా కొంచెం తక్కువ, నేను అందులో అది కూడా ఆలోచించాను, ఎందుకంటే నేను ఫిజికల్ టాస్క్లు ఆడలేనని చెప్పేసింది. నిఖిల్ ఇంకో దగ్గర చెప్తున్నాడు అనమాట, బేబక్కతో మాట్లాడుతుంటే, లేదు బొత్తిగా తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది కదా, ఫిజికల్ అన్ఫిట్ ఏం కాదు, లావుగా కనిపిస్తుంది మంచి, అంతే, ఐ కెన్ ఫైట్, నో బడీ ఈజ్ వీక్ ఇయర్, డూ ఆర్ డై అన్నట్టు కొంచెం ఏమంటారు వెరీ మోటివేషనల్గా మాట్లాడింది. షీఈస్ కేపబుల్ ఆఫ్ ఇట్, మెల్లిగా ట్రాక్లో పడుతుందని నా ఉద్దేశం. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఒక బెడ్రూమ్లో నైనిక ఆ టీమ్మేట్స్ మాట్లాడుకుంటున్నారు. లివ్ అండ్ లెట్ లివ్, తను బతుకుతూ ఇతర వాళ్ళు కూడా బతికించేది నైనిక అని కిరాక్ సీత పొగుడుతుంది. ఎందుకంటే అక్కడ తను చాలా డామినేటింగు, తను నిర్ణయాలు అవి అక్కడ మనకి అంత అవకాశం రాదేమో అని తన ఒపీనియన్ తను చెప్తుంది కిరాక్ సీత. అందరూ పొగుడుతున్నారన్నమాట. విష్ణు కూడా చాలా పొగుడుతుంది. తను మరిన్ని నన్ను పొగిడేస్తున్నారా బాబు అంటే అప్పుడు ఒక మాట చెప్పింది, మెన్ ఆర్ పవర్ఫుల్ అని బాగా చెప్పింది. అంటే అట్ ది ఫ్యాక్ట్ ఎండ్ ఆఫ్ ది డే మనకన్నా మస్కులర్గా వాళ్ళు చాలా పవర్ఫుల్, అదొకటి మైండ్లో పెట్టుకోలేని మాత్రం చెప్పింది. నిఖిల్ విష్ణుతో మాట్లాడుతుండే ఒక చిన్న డిస్కషన్, యు నో వై ఆదిత్యం ఆప్టెడ్ సెకండ్ నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అక్కడ 2 టీమ్స్లో ఉంటాయి, ఇక్కడ నువ్వే నిర్ణయం చేసుకుంటావు, నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వవు, తర్వాత మనం చేసిన ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేయవు అన్న చిన్న ఏదో ఒపీనియన్ ఉంది వాళ్ళకి, అందుకని చెప్పి సెకండ్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చాడు, అక్కడికి వెళ్ళాడు అని ఏదో తన నేనేదో ఇన్ఫర్మేషను కూబీలాగాను అన్నట్టు ఇన్వెస్టిగేటివ్గా ఇది చెప్పింది. యాక్చువల్లీ షీ వాంటెడ్ టు డ్రైవ్ హోమ్ ది పాయింట్, నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు, నేను నీతో మాట్లాడినా నన్ను డిస్టెన్స్లో పెడుతున్నావు, నేను మణికంఠ కన్నా నేను వీకా కాదు, మణికంఠ కంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పుకోబట్టింది. అది కాదురా అని ఏదో ట్రై చేశాడు, చెప్పబోయాడు, కానీ కొంచెం ప్రెషర్ ఇచ్చి అమ్మాయి చెప్తే
ఇప్పుడు ఎవరూ నిలబడలేదు మణికంఠ వచ్చినప్పుడు, నేను కానీ అక్కడ టప్మని సెలెక్ట్ చేసి నిన్ను అనుకున్నాను, కానీ వదిలేసి తను మణికంఠని సెలెక్ట్ చేయకపోతే అక్కడ పెద్ద రచ్చ రంబాలు అయిపోదును, ఇంకా అసలు వాడి ముందు డిస్టర్బ్ అయిపోతాడు అన్నట్టు చెప్పకే 2 మాటల్లో చెప్తే ఓ అని ఇప్పుడు బుర్ర ఎలిగింది మాట. లేకపోతే ఆవిడ ఫీల్ అయిపోతుంది తను సెలెక్ట్ చేయలేదని. సారీ 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 అన్నది, చెయ్యి మీద ఇలా నొక్కి సారీ నేను అలా అర్థం చేసుకోలేదు ఇలా అనుకున్నాను అంటే అప్పటికే కొంచెం ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోయాడు, చాలా ప్రెషర్లో ఉన్నాడు. దెన్ అబ్బాయితో అంటున్నాడు, అబ్బాయి ప్రీతి కూడా కూర్చుంటే నాది ఎమోషన్ కాదనుకుంటున్నారు, డామినేషన్ అనుకుంటున్నారు అంటే సారీ అంది విష్ణు. నాతో నువ్వుని ప్రీతి కూడా ఎక్కువ మాట్లాడటలేదు అని కొంతసేపు ఇచ్చేస్తుంటే కొంచెం ఎమోషనల్ అవుతుంటే అబ్బాయి ఎక్కడున్నా కొంచెం లైవ్లీగా ఉంటుంది, ఏదో ఒకటి తను కూడా ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే సీరియస్గా అండవు, ఏ మాటలు సీరియస్గా తీసుకునేటట్టు అండవు. అంటే మామ ఏంటి మామ ఇంత పర్సనాలిటీ ఏంటి, ఆ గెడ్డం ఏంటి, నాకు నీ మెడలో వేసుకున్న చీఫ్ తాలూకా బ్యాండ్ నాకు గొలుసిచ్చి నీకు వేస్ట్, బిగ్ బాస్ ఏంటి వేస్ట్ క్యాండిడేట్, ఈడేటి చీఫ్ అని వేళకోళం చేస్తున్నట్టు చేసి ఆ అబ్బాయిని కొంచెం డిస్ట్రాక్ట్ చేశాడు. స్ట్రాంగ్ ఉండు మామ, నువ్వు చాలు, నువ్వు ఆడు మామ అని చెప్పి ఎంకరేజ్ చేసి టప్మని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు అలా చేసేసి వాళ్ళని. ఇప్పుడు ఈవిడ ఈ విష్ణుతో ప్రాబ్లం ఏంటంటే నోర్దోల్ అని అన్నది కదా, అది ఉంటుంది చిన్నది, ఆ భాష అది కొంచెం ఇంకా అమ్మ బెటర్ అవ్వాలి కొంచెం, అది ఆ పాయింట్స్ మీద అందరికి కంప్లైంట్లు వచ్చేస్తాయి. పృథ్వీ వచ్చాడు హ్యాపీగా, ఇంట్లోని అమ్మ కూర వండుతుంటే నేను ఇంత ప్లేట్లో వేసుకొని తినేసాం కదా, అలా చికెన్ కూర అంతే తినేసి నేను అన్నం తినలేడు అంటే బేబకి అదేంటి కూర తినేసాం కదంటే మళ్ళీ అన్నం వేసుకొని మళ్ళీ కూర తింటాను అన్నాడు. బాబు అలా కుదరదు, తక్కువ ఉంది, అందరికీ పంచాలి అని చెప్తుంది. అక్కడ కూడా మళ్ళీ ఇష్యూ అయిపోతుంది గట్టిగా తీసుకుంటే. అప్పుడు ఈ అమ్మాయి చెప్పింది, నువ్వు మళ్ళీ తింటాను అన్నది నాకు వినిపించలేదు, కిరాక్ సీత చెప్పిందన్నమాట. కూర గురించే ఏదో విన్నాను, కూర తిన్నావు, తనకు అలవాటని నాకు తెలుసండి అని చెప్తుంది బేబక్తో సీత. అన్నంతో మళ్ళీ కూర ఎలా తింటావు, ఏం తింటావు, లేదే సరిపోదే అన్నది. ఓకే ఓకేనే అలిగి వెళ్ళిపోయాడు. సీతాంచి పృథ్వీ అంటున్నా ఊరుకోలేదు. ఈ హడావుడిలోని ఆఫ్ చేయకుండా ఓ బర్నర్ వదిలేసింది బేబక్క. బిగ్ బాస్ గమనించారు, ఆఫ్ చేయలేదని కొంచెం తిట్టలేదు, జస్ట్ ఆపేరా అంటే మీరు అది ఆపుకోండి, అక్కడ ఆ పిన్ ఆపుకోండి అని అన్నది. తర్వాత సర్దుకుంది, అయ్యో నేనే గమనించుకోలేదు బిగ్ బాస్ అని సీక్రెట్గా కెమెరాతో చెప్తుంది. నేను పనిష్ చేసుకుంటాను, నేను అన్ని పెద్ద డిషెస్ అన్నీ నేను తోమేస్తాను అని చెప్పి మాట పడరు కదండి పెద్దవాళ్ళు, కొంచెం ఎందుకు పడాలి, పని అంతా చేస్తుంది కదా ఆవిడ, నేను తోమేస్తానంటేనే తనకు తాను పనిష్మెంట్ విధించుకొని బిగ్ బాస్తో కెమెరాతో చెప్తుంది. నెక్స్ట్ అంటే మొదలుపెట్టిందండి అమ్మ, ప్రతి ఆడపిల్ల ప్రతి మగపిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ చూపిస్తున్నారు. ప్రేరణ వచ్చింది, ఎస్పెషల్లీ టవల్స్ విషయంలో నేను తెలుసంటే ఐ అండర్స్టాండ్. వచ్చి నాది బ్లూ టవల్ అంటే పాపం అతను పెద్ద అయినా ఆదిత్యం వచ్చి లేదు కిందది ఏదో ఉంది ఇక్కడ నాదే అనుకున్నా, నాది బ్లూ టవల్ అంటే చూసుకోవద్దా, హైజీన్ కదా, బిగ్ బాస్ నాకు టవల్ పంపించండి, పెద్ద ఇష్యూ చేసింది, ఫస్ట్ చేసింది. ఆయన పాపం రెడీగా సారీ చెప్పేస్తున్నాడు అందరికీ, సారీ అమ్మ అంటుంటే ఓకే ఇట్స్ ఓకే యాక్సెప్ట్ అంటుంది. ఆయన అటు వెళ్ళిపోయి వెంటనే విష్ణు దగ్గర అనాలి అనకనక విష్ణు అందరం వెంటనే కవర్ చేస్తుంది, న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తుంది, గొడవలు పెట్టదు. కానీ గొడవలు పెట్టాలి ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. అదేంటిది టవల్ కదా, చూసుకోవద్దా, పెద్దవాళ్ళు కదా, చెక్ చేసుకోవద్దా అని అలా ఫస్ట్ చేస్తుంది. చేస్తే మళ్ళీ వచ్చి సారీ చెప్పాడు ఆయన. అయినా కొత్త టవల్ ఎల్లో టవల్ పంపించే వరకు బిగ్ బాస్ మొహం మీద నవ్వు రాలేదు, అలా చిరాకు చేస్తూనే ఉన్నది, ఫార్స్ చేసిందని చెప్పాలి. నెక్స్ట్ 11:30కి మళ్ళీ ఇవన్నీ ఇలాగ తగ్గింది డిస్కషన్ అనేసరికి రెస్ట్ రూమ్లో మన సోనియా గారు యష్మి గౌడ మొదలుపెట్టారు. ఏమిటి వెళ్ళొచ్చిన వాళ్ళు వెంట్రుకలట తలస్నానం చేస్తారు, వీళ్ళు కొంచెం షోక్గా ఉంటాను రోజు, ఆ వెంట్రుకల నుంచి ఆ తూము దగ్గర ఉంటున్నాయట, దీని దగ్గర అవి మళ్ళీ స్నానం చేశాక ఎవరి మట్టుకు వాళ్ళు క్లీన్ చేసి రమ్మంటారు. విష్ణు అంటే స్నానం చేశాక మళ్ళీ అవన్నీ ఎందుకు ముట్టుకుంటావు, రోజుకోసారి క్లీన్ చేసుకుందాము అని అంటుంది. ఈలోగా అబ్బాయి కూడా అవును లాస్ట్కి క్లీన్ చేసుకోవచ్చు, నిమిషానికి ఇది శుభ్రం లేదని ఎందుకు గొడవలు అయిపోతున్నాయి అంటే అక్కడ మన మణికంఠ గారు లేచి నిమిషానికి మీరు చెక్ చేయకూడదు కదా,
శుభ్రాలు అవుతాయి కదా, అంతా 2 సార్లు చూడాలట తప్పు జరిగినప్పుడు, 3ఓసారి కూడా చూడాలట తప్పు జరిగినప్పుడు, 4ఓసారి ఇంకో తప్పు జరిగింది అని చెప్పాలట, మొదటిసారి చెప్పకూడదట మణికంఠ గారు. ఎంతవరకు కరెక్ట్ కామెంట్ బాక్స్లో మీరు రాయండి. సో ఒకసారి తప్పు చేస్తే వదిలేస్తే అది చిలికి పెద్దది అవుతుంది. అలా జరగకుండా మొదట చెక్ చేసుకుంటే మంచిది. అలా అని నిమిషాన్ని చెక్ చేయకూడదు. క్లీన్గా లేదు. అందరూ స్నానాలు అయిపోయాక సాయంత్రం ఒకసారి శుభ్రం చేసుకోవడమే అంతే. క్లీనింగ్ టీం ఉంటుంది కదా, అంతేగాని స్నానం చేసాక అవన్నీ క్లీనింగ్ చేసేవన్నీ ముట్టుకోరు టబ్బులు అవి. ఇది అయిపోయింది. సోనియా మళ్ళీ కెలికి నేను ఇలాగే చెప్తాను, మాటికి చెక్కింగ్లు చేయకండి, చిరాకు ఉంటుంది అని సోనియా. అబ్బాయి వచ్చి అలా కాదు, రోజుకు ఒకసారి చెక్ చేసుకుందా అని అబ్బాయి. మణికంఠ దాన్ని కొంచెం ఆజ్యం పోయడానికి ట్రై చేశాడు. ఈలోగా యష్మి కూడా నేను ఇలాగే మాట్లాడతాను, నా టోన్ ఇలాగే ఉంటుంది, అయితే మీరు ఏదో అనుకోండి, కంటెస్టెంట్స్ అందరికీ చెప్పండి, మీరు శుభ్రంగా ఉండండి అని గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్తారు, రోజంతా అదే పని, రేపు గేమ్ స్టార్ట్ అవుతే దేనికి ఖాళీ ఉంటుంది, బట్టలు కూడా మడత పెట్టుకోలేదు. బిగ్ బాస్ మళ్ళీ కెమెరా అన్నీ చూపిస్తారు మనకి. ఇదయింది. అయితే అప్పుడు నాకు కొంచెం తెలుగుగా ఆలోచించేవాడు అబ్బాయే వచ్చాడు. టూ మచ్ ఆఫ్ చెకింగ్ అయిపోతుంది, ఇలా కాదు, వాష్రూమ్స్ క్లీనింగ్ సెక్షన్ నేను కాబట్టి రోజులో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడెక్కడ పర్సనల్గా కూడా మీరు వెళ్ళిన తర్వాత క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి, మేము క్లీన్ చేస్తాం, ఒకసారి చేస్తాం. అప్పుడు మాటగా బేబీకి కూడా అందుకొని అవును కిచెన్లో కూడా నా గిన్నె ఇక్కడ ఉంది, ఈ గ్లాస్ ఇక్కడ ఉంది కాదు, అన్నీ కలిపి ఒకసారి తీసేసుకొని అన్నీ ఒక దగ్గర పడేసుకుందాం, క్లీన్ చేసేసుకుందాం. కిచెన్ సెక్షన్ కూడా అలాగే క్లియర్ చేసి మాటికి అది బాగాలేదు, ఇక్కడ శుభ్రం లేదని ఎవరు అడగండి. ఎవరు ఓన్లీ చీఫ్లు అడగాలి. అది ఆ సెక్షన్కి ఇన్ఛార్జ్ ఎవరు వాళ్ళు చూసుకుంటారు అంతే. రోజుకి ఒకసారి, రోజంతా అవ్వదు. అది కరెక్ట్ యాక్చువల్లీ. నేను ఇంట్లో అలా ఊరుకోనండి, ఎవరైనా అక్కడ గ్లాసులు పెడితే వెంటనే సింక్లో వేసుకోవడం, క్లీన్ చేసుకోమండం, మీరే అక్కడ పెట్టండి అని చేయడం ఒక డిసిప్లిన్ ఉంటుంది. అదే బిగ్ బాస్ 14 మంది కదా, కొంచెం కష్టమే. అది ఓవరాల్ చూసుకోవచ్చు. అది అయిపోయింది. మొత్తానికి ఇదేదో పెద్ద రచ్చ అవుతుంది. ఈ రచ్చ అవుతుంటే లోపల శేఖర్ భాష, బేబక్క, ఓం డిస్కషన్స్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం డిస్కషన్స్ అంటే వాష్రూమ్ కోసం వెళ్ళాను, పెద్ద గొడవ అవుతుంది, నేను ఆపుకోలేకపోతున్నాను, అయ్యో అని ఓం అయితే ఆదిత్య ఓం అయితే జోకులు, అయ్యో నేను ఆపుకోలేకపోతున్నాను, నన్ను వదిలేయండి బాబు అని అనలేపారా అంటే జోకులు చేసుకుంటున్నారు. అలాగే వెళ్ళాను, ఇప్పుడు దోసుకుంటూ లోపలికి వెళ్ళాను అని శేఖర్ భాష చెప్తున్నారు. బేబక్క దాని మీద జోకులు వేసుకున్నారు. మాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, ఏంటి అక్కడ గొడవ అంటే, ఏముంది ఆ మణికంఠ ఏదో పెంట పెట్టాడు అని ముగ్గురు నవ్వుకొని హాహాహా అని నవ్వుకున్నారు. అయిన తర్వాత విష్ణుప్రియ క్లియర్గా చెప్పింది, స్నానాలు చేశాక మళ్ళీ అవన్నీ ముట్టుకోలేము అని, అంతా క్లారిఫై చేసేసుకున్నారు. కిచెన్ కూడా ఇలాగే అనుకున్నారు. అప్పుడు ఈ 2 క్లాన్స్కి గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, ఏం గేమ్ అంటే ఒక చిన్న గోళ్ళు పెట్టి హాకీ స్టిక్స్ ఇచ్చి బాల్తో అక్కడ గోల్ కీపర్ ఉంటాడు, ఇంకో టీం వాళ్ళు గోల్స్ చేయాలి. అంత 2 టీంలకి ఓన్లీ అబ్బాయి ఒక్కడే గోల్ చేశాడు. ఎందుకంటేనట మనకి ఏదో వెళ్ళాలని ఉంది, గోల్ అయింది, తగ్గమని ఆపగలిగారు. ఎవరు ఆదిత్య ఓం గారు గోల్ కీపరు, ఆయన ఉండగానే ఒక గోల్ అయిపోయింది. సో ఆయన లోపలికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆయన లెఫ్ట్ హ్యాండరు, నన్ను చూడకుండా మొహం ఇటో పెట్టి గోల్ వేసాడు, లేకపోతే ఆపిద్దును అని. డెఫినెట్లీ పోస్ట్ మార్టం ఇప్పుడు అలాగే అనుకుంటా, వాడు ఇలాంటి బాల్ వేసాడు కాబట్టి క్యాచ్ వచ్చేసింది, నేను ఆడలేపాను అని. క్రికెట్ మనం గల్లీ క్రికెట్ ఆడుకున్నప్పుడు కూడా అలాగే అనుకుంటా. కొంచెం ఫన్నీగా అనిపించినా అది బాగా అనిపించింది, అంతవరకు బాగా ఆడాడు. ఒక గోల్ అయిపోయింది, దానివల్ల వాళ్ళు గెలిచారు కదా యష్మి గౌడ్ వాళ్ళ టీము. అందుకని చెప్తున్నాను, నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికే అటెటో చూసి గోల్ చేశాడు లెఫ్ట్ హ్యాండరు అని. అదే మాట అంటే మనం అయ్యో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అనుకుంటాం కదా, అదే మాట అబ్బాయి వచ్చి చెప్పాడు, నేను లెఫ్ట్ హ్యాండర్ని, అదేమో ఆదిత్య ఓం గారికి తెలీదు, నేను ఇటు చూశాను, అతని వైపు కళ్ళల్లో కళ్ళు చూస్తే అతనికి తెలిసిపోతే నేను ఎక్కడ వేస్తున్నానని, అందుకని చెప్పి నేను ఎటో చూస్తూ గోల్ చేశాను, అలా నేను గెలిచాను అని చెప్పాడు, డిస్ట్రాక్ట్ చేశానని. ఇది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ అండి. ఓకే, గుడ్ నైట్, షాబాఖైర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు UR Unstoppable Reviews 2.0. Welcome and please subscribe to my channel.